మరి కాసేపట్లో జీవీఎంసీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మేయర్ ఎన్నికను జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కూటమి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరు కానున్నారు. కూటమి తరపున జీవీఎంసీ మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాస్ను అధిష్టానం ప్రకటించింది. జీవీఎంసీ కార్యాలయం ప్రధాన ద్వారం 84 మంది సిబ్బందితో పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. రైట్, ఇక ఈ కౌన్సిల్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చందు, ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో, మేయర్ ఎన్నికకు సంబంధించినటువంటి సర్వం కూడా సన్నద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి భవన ప్రాంగణం అంతా కూడా పోలీసులతో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేయడమే జరిగింది. దాదాపు ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి కార్పొరేటర్లు కానీ లేదా ఎక్స్ అఫీషియల్ సభ్యులకు సంబంధించినటువంటి అన్ని రకాల వసతులు కల్పించకపోతే ఇప్పటికే ఆ కొద్దిసేపటి క్రితమే ఈ ప్రాంతానికి అయితే కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులు కూడా అంతా కూడా చేరుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గ్రేటర్ విశాఖ ఏర్పడిన తర్వాత దాదాపు 2 మేయర్లు అయితే కొనసాగిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే గ్రేటర్ విశాఖ ఏదైతే ఏర్పడిందో, గ్రేటర్ విశాఖ ఏర్పడిన తర్వాత ఆ విశాఖ మేయర్గా కూడా పులుసు జనార్దన్ ఉన్నటువంటి పరిస్థితి. అనంతరం కూడా జరిగినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, గతంలో జరిగినటువంటి ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఏదైతే గొలగాని హరివెంకట కుమార్ అయితే మేయర్గా కొనసాగింది. అయితే 4 ఏళ్ల అనంతరం కూడా ప్రస్తుతం ఉన్న గతంలో ఉన్నటువంటి మేయర్ ఎవరైతే ఉన్నారో మేయర్ గొలగాని హరివెంకట కుమార్ పైన అయితే అవిశ్వాసం ప్రకటించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అవిశ్వాసానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా ఏదైతే అవిశ్వాసం అయితే కూటమి నెగ్గిన పరిస్థితి కనిపించింది. దీంతో ఈ విశాఖ జీవీఎంసీ మేయర్ పదవి అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో జీవీఎంసీ మేయర్కి సంబంధించినటువంటి ఎన్నిక నిర్వహించాలంటూ కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం అంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీకి సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక అయితే అనివార్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అయితే కోలాహల వాతావరణం చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. మనతో పాటు కొంతమంది ఆ టీడీపీ నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి మేయర్ ఎన్నిక ఏ విధంగా ఉంటుంది? ఇది మంచి శుభ పరిణామం. మన విశాఖపట్నం ప్రజలు కట్టిన ట్యాక్సుల్ని వీళ్ళు సద్వినియోగం చేస్తారు. పీలా శ్రీనివాసరావు గారు మేయర్గా మరియు తెలుగుదేశం అధికార పార్టీగా మన పరిపాలన సుపరిపాలన జరుగుతుంది. లంచగొండితనం ఉండదు. ఇప్పటికే శ్రీనివాసరావు ఎన్నికయ్యారు, మేయర్ గా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు అయితే దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. ఎలా ఉండబోతుందంట? చాలా చక్కగా ఉంటుంది పరిపాలన, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటేనే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎక్కడా కూడా లంచగొండితనం కానీ దోపిడీ విధానం కానీ మీరు చూస్తున్నారు. ఇప్పుడు లిక్కర్ దోపిడీ విధానం డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ఇందులో ముద్దాయిగా ఉండబోతున్నాడు. అలాగే మాజీ డిప్యూటీ మేయర్ శ్రీధర్ ఈ మున్సిపాలిటీని, ఈ కార్పొరేషన్ ని నిలువునా దోచేశాడు. మా వార్డులో అతను మీరు చెప్పండి సార్, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు మేయర్ గా కూడా పీలా శ్రీనివాసరావు ఇప్పటికే ఎన్నికైనటువంటి పరిస్థితి, మరికొద్ది సేపట్లోనే ప్రమాణ స్వీకారం కూడా కొనసాగబోతుంది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు ప్రతి ఒక్కరు విశాఖ నగర అభివృద్ధికి పాటుపడుతున్నారు. అట్లాగే పీలా శ్రీని గారు అయితేనే మేయర్గా బాగుంటుందని చెప్పేసి ఒక మంచి అభిప్రాయంతో ప్రతి ఒక్కరు మద్దతు ఇచ్చి ఈరోజు పీలా శ్రీని గారికి మేయర్గా మరి ఈరోజు ప్రతి ఒక్కరు నిర్ణయించారు. ఎందుకంటే విశాఖ నగర అభివృద్ధి కోసమే కేవలం ఇదంతా చేస్తున్నారంటే, ఎందుకంటే విశాఖ నగర అభివృద్ధి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలోనే ఎటువంటి అభివృద్ధి లేదు కనుక ఈ రోజు మేయర్ పీలా శ్రీని గారు అయితే మంచిదని చెప్పేసి కార్పొరేట్లు అందరూ ఒక ఉత్కంఠతో ఉండి నగర ప్రజలకు కూడా మంచి ఈ రోజు సంబరాలు జరుపుకుంటారంటే ఈరోజు చాలా చక్కగా ఉంది. కూటమి అభివృద్ధి తెలుగుదేశం అంటే కూటమి ఏంటి మొత్తం అందరూ కలిపి పీలా శ్రీని గారికి మద్దతు ఇస్తున్నారంటే. మేడం గారు చెప్పండి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు కూటమి పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి మేయర్ గా కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. గత 4 ఏళ్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేయర్ కొనసాగారు. ప్రస్తుతం కూటమి పార్టీకి సంబంధించిన పీలా శ్రీనివాసరావు ఈ రోజు మేయర్ గా ఎన్నికయ్యారు. మరికొద్ది సేపట్లోనే ఆయనకు సంబంధించిన ప్రమాణ స్వీకారం కూడా జరగబోతుంది. దీనికోసం మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు విశాఖపట్నం జాతీయ జెండా రెపరెపలు ఆడుతున్నట్టే ఈరోజు విశాఖపట్నం కూడా స్వచ్ఛంగా ఈరోజు ఎంతో చిరునవ్వుతో ఆనందదాయకంగా విశాఖపట్నం కూడా అంతే స్వేచ్ఛతో రెపరెపలాడుతున్నామండి. ఎందుకంటే గత 4 ఏళ్లుగా విద్వాంసాలు సొంత పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 450 కోట్లు పెట్టి విల్లాస్ నిర్మించేశారు. ఎవడప్ప సొమ్మనండి ఈరోజు ప్రజలకి అభివృద్ధి సంక్షేమాన్ని అందించాలనే ధోరణిలో వెళ్తే ఎంతో బాగున్నాం. కానీ వాళ్ళ సొంత ఎజెండాతో భూములు, విశాఖపట్నం భూముల్ని వాళ్ళు దౌర్జన్యంగా దోచుకున్నారు. విజయసాయిరెడ్డి వచ్చు, సుబ్బారెడ్డి వచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు అయితే సొంతంగా భూములు, విజయసాయిరెడ్డి భూములు, జగన్మోహన్ రెడ్డి విల్లాసు, ఇలాగే ఎవరి కాళ్ళకి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం
మేయర్గా పనిచేశారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం అభివృద్ధి కోసం కాంక్షతోనే పనిచేయడం కోసం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ గారు ప్రకటించారు ఆల్రెడీ. కాబట్టి ఆ దిశగా అడుగులు వేస్తుంది అభివృద్ధి సంక్షేమానికి కాంక్షిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఏదైతే ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు జరిగేటటువంటి మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో మేయర్ ఎన్నికకి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా కోలాహల వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు చూసుకుంటే పూర్తిగా కూడా టీడీపీకి సంబంధించిన శ్రేణి కానీ కూటమి పార్టీకి సంబంధించిన శ్రేణులు వీళ్ళంతా కూడా కోలాహల వాతావరణంలో ఇక్కడ తేలియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఏదైతే మేయర్ ఎన్నికకి సంబంధించినటువంటి మేయర్ గా కూడా పీలా శ్రీనివాసన్ అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలో పీలా శ్రీనివాస్ కూడా ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేయటం అయితే జరిగింది. జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మయూర్ అశోక్ సారథ్యంలోనైతే ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రత్యేక సమావేశంలో పీలా శ్రీనివాసరావు మేయర్గా ఎన్నికైన తర్వాత విశాఖ జీవీఎంసీకి సంబంధించినటువంటి మూడో మేయర్గా కూడా పీలా శ్రీనివాసరావు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ ప్రాంతంలో పోలీసులు అయితే పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే లోపలకు కొంతమందిని మాత్రమే అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ మేయర్ అభ్యర్థి కానీ మేయర్ అభ్యర్థితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ అంతా కూడా ఇప్పటికీ లోపల ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే పీలా శ్రీనివాసు ప్రమాణ స్వీకారం అయితే చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తాన్ని చూసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం అయితే పోలీసుల భద్రతా వలయంలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.